ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభును రక్షకుడైన యేసయ్య కృప కనికరములు క్షేమము ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము పూర్ణ హృదయంతో మనము దేవుని వెతికిన ఎడల ఆయనను మనము కనుగొంటాము. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. అండ్ యూ షల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ షల్ సర్చ్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యము చదివిన ప్రతిసారి నాకు మన భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు అనేక దేశాలకు సువార్తను అందించి ఎంతో గొప్పగా వాడబడిన దైవజనులు డాక్టర్ జీజస్ దినకర్ గారు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఒక బలమైన కోరిక కలిగి ఉండేవారు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆయనకున్న ఒక బలమైన కోరిక ఏంటంటే ఆయన దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోవాలి. పరలోకం వెళ్ళిన తర్వాత ఎలాగో నేను దేవుణ్ణి కలుసుకుంటాను, అది కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను ఆ దేవునితో మాట్లాడాలి, ఆ దేవుణ్ణి కలుసుకోవాలని ఒక బలమైన కోరిక ఉండేది. ఆ కోరిక ఉండటం బట్టి ఆయన ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించు, అంత మాత్రమే కాదు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయొచ్చు, ప్రభువా నేను కలుసుకోవాలని ఆయన ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఆయన చదివారో అప్పుడు ఆయనకు ఒక నిరీక్షణ కలిగింది, ఒక ఆశ, ఒక బలమైన ఆ కోరికకు జవాబు దొరికినట్లు అనిపించింది. వెంటనే ప్రతిరోజు ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఆయన ఆఫీస్కి వెళ్తున్నా, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా, ఖాళీ సమయం దొరుకుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా ఆయన నోటి నుంచి ఒకటే ఒక ప్రార్థన. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ప్రభువా నిన్ను పూర్ణ హృదయంతో వెతుకుతున్న వారికి కనబడతానన్నావు కనుక నిన్ను అంగీకరించిన నేను అంగీకరించిన ప్రతిరోజు, నిన్ను అంగీకరించిన దినము నుండి ఈ దినం వరకు నేను పూర్ణ హృదయంతో వెతుకుతున్నాను కనుక మీరు నాకు కనబడాలని ఆయన ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు ఒకానొక రోజున యేసు ప్రభువారు ఆయన దర్శించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా నీకు ఒక బలమైన కోరిక ఉన్నదా? నువ్వు ఎప్పుడైతే బలమైన కోరిక కలిగి ఉంటావో దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శిస్తారు. హల్లెలూయా. ఒక బలమైన కోరికతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావో నిశ్చయముగా దేవాతి దేవుడిని నేను దర్శించడమే కాకుండా నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో దానికి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నప్పుడు ఏదైతే నీకు బలమైన కోరిక ఉన్నదో, ఏ కోరికను బట్టి నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతావో నిశ్చయముగా సంఘములో ఆయన నువ్వు కలుసుకుంటావు. వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క దర్శనమును బట్టి అయినను, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించుటను బట్టి అయినను నువ్వు నిశ్చయముగా జవాబును పొందుకుంటావు. కనుక ప్రియ కుమార్తె, ఇర్మీయా గ్రంథం 29:13 ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతావో ఆయన నువ్వు నిశ్చయముగా కలుసుకుంటావు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 19వ అధ్యాయం కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఈ వ్యక్తి జక్కయ్య అనే వ్యక్తి సుంకరి. అంటే అక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది, ఆ రోజు సుంకరి అంటే గనక పన్నులు వసూలు చేసేవారు. ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే గొప్ప అధికారి. ఎవరైతే పన్నులు వసూలు చేస్తారో వాళ్ళందరి మీద అధికారి. అంత మాత్రమే కాదు, ఈయన గొప్ప ధనవంతుడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇంత గొప్ప ధనవంతుడుకు, ఇంత గొప్ప అధికారం కలిగిన ఈ వ్యక్తికి యేసు ప్రభువారిని కలుసుకోవాలని ఒక కోరిక ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువారిని కలుసుకోవాలని కోరిక ఉన్నదో ఆ కోరిక నెరవేర్చబడే ఒక దినము రానే వచ్చింది. ఇది యేసు ప్రభువారు ఆ యెరికో పట్టణం గుండా వస్తున్నారనే వార్త నేను విని, ఇదిగో నేను యేసయ్యను గురించి చాలా విషయాలు విన్నాను, ఆయన ప్రార్థన చేయగానే రోగులు స్వస్థత పొందుతున్నారు, కుష్ఠరోగం బాగుపడుతుంది, చెవిటివారు వినగలుగుతున్నారు, గుడ్డివారు చూపును పొందుకుంటున్నారు, మూగవారు మాట్లాడగలుగుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు, దయ్యములు లోబడుచున్నాయి. కనుక ఈ అద్భుతాలు నేను చూడాలి, ఆ యేసయ్యను నేను కలుసుకోవాలనే అవకాశం ఇప్పుడు వచ్చినదని పరుగున యెరికో పట్టణానికి యేసు ప్రభువారిని కలుసుకోవడానికి వచ్చాడు. కానీ ఈయనకి ఉన్న సమస్య ఏంటంటే ఈయనకి ధనం ఉన్నది, అధికారం ఉన్నది, కానీ ఈయన పొట్టివాడు కనుక యేసు ప్రభువారిని కలుసుకోవడం ఈయనకి అంత సాధ్యపడలేదు. కాబట్టి ఈయన ఇప్పుడు ఏమనుకున్నాడంటే, నేను పొట్టివాడిని కనుక యేసయ్యను ఈ జనసమూహంలో నేను కలుసుకోలేను కనుక నేను ఒక పని చేస్తా, ఎదురుగా ఉన్న ఆ మేడు చెట్టు ఎక్కుతాను, యేసు ప్రభువారు అక్కడికి నడుచుకుంటూ వస్తారు కదా, అప్పుడు నేను ఆయన దగ్గర నుంచి చూడవచ్చు అనే ఆశ కలిగింది. ఆశ కలుగుతుంటోనే వెంటనే ఏం చేశాడంటే ఈయన ఆ మేడు చెట్టు ఎక్కాడు. ప్రియులారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే జక్కయ్య ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈయన గొప్ప అధికారి. రెండవదిగా ఈయన గొప్ప ధనవంతుడు. ఒక ఉన్నతమైన హోదాలో ఉండి గొప్ప ధనము కలిగిన వ్యక్తి యేసయ్యను కలుసుకోవడానికి ఆశ కలిగినది. హల్లెలూయా. ఈ ఆశ కలిగిన బట్టి రికమెండేషన్ చేసుకోలేదు, కానీ
రికమెండేషన్ ఏది ప్రయత్నం చేయలేదు, కానీ ఆయన స్వతహాగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇది పూర్ణ మనసుతో వెతకటం అంటే. నిజ దేవుడు నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసుతో వెతుకుతావో నిశ్చయముగా నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు. హల్లెలూయా. ఈ జక్కయ్య ఎప్పుడైతే పూర్ణ మనసుతో వచ్చాడో, వచ్చి చెట్టు ఎక్కి యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాడో, ఆ సమయం రానే వచ్చింది. యేసు ప్రభువారే జక్కయ్య దగ్గరికి వచ్చినారు. జక్కయ్యను చూసి, జక్కయ్య ఇదిగో నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంటికి వచ్చుచున్నాను అని చెప్పగానే జక్కయ్యకు చాలా ఆనందం కలిగిందండి. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్తానన్నారో అందరూ సణుక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకు సణుక్కోవడం మొదలుపెట్టారంటే, జక్కయ్య ధనవంతుడు, అధికారం కలిగిన వాడే, కానీ ఈయన అందరి దగ్గర అన్యాయముగా కొంత ధనాన్ని దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని వీళ్ళందరూ సనుక్కున్నారు, ఇలాంటి పాపాత్ముడి దగ్గరికి ఇంత పరిశుద్ధుడు ఎలా వెళ్ళగలడు, ఎందుకు వెళ్తాడు, ఆయన ఇంటి ఎందుకు భోజనం చేయాలని అందరూ సనుక్కున్నారు. ఆయనను యేసు ప్రభువారు జక్కయ్యకున్న ఆశను బట్టి, హల్లెలూయా, జక్కయ్య గృహాన్ని దర్శించారు. ఆమేన్. ప్రియ కుమారుడ, కుమార్తె, నీకు ఆశ కలిగి ఉంటే చాలు, నీ పరిస్థితి ఏదైనాను దేవాతి దేవుడు నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. జక్కయ్యలో ధనమున్నది, అధికారం ఉన్నది, కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయినను యేసుప్రభువారు జక్కయ్య గృహాన్ని దర్శించారు. ఎప్పుడైతే జక్కయ్య గృహాన్ని యేసుప్రభువారు దర్శించారో అక్కడ జక్కయ్య పశ్చాత్తాపడినట్లుగా, అక్కడ జక్కయ్యలో గొప్ప మారు మనసు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను, నేను ఎవనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. అండ్ జక్కయ్య స్టూడ్ అండ్ సెడ్ ఆన్ టు ద లార్డ్, బిహోల్డ్ లార్డ్, ద హాఫ్ ఆఫ్ మై గూడ్స్ ఐ గివ్ ఇట్ టు ద పూర్, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ మ్యాన్ బై ఫాల్స్ అక్యూజేషన్ ఐ రిస్టోర్ హిమ్ 4-fold. హల్లెలూయా. ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది చూసారండి జక్కయ్యలో. అప్పుడు వరకు అన్యాయంగా సంపాదించి గొప్ప ధనవంతుడుగున్న ఈ జక్కయ్యకు వెంటనే యేసు ప్రభువారిని ఎప్పుడైతే కలుసుకున్నాడో, హల్లెలూయా, ఈయన హృదయంలో గొప్ప మారు మనసు కలిగినట్లుగా చూస్తున్నాం. వెంటనే ఆయన నిలబడి యేసు ప్రభువారితో ఒక మంచి మాట అంటున్నాడు, ప్రభువా, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు వసూలు చేశాను వారికి 4 అంతులు తిరిగిస్తా, అంత మాత్రమే కాదు, నా ఆస్తిలో సగభాగము బేదలకిస్తా. హల్లెలూయా. ఇక్కడ 2 కార్యాలు జక్కయ్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా సగభాగము బేదలకిస్తున్నాడు. రెండవదిగా ఎవరెవరైతే అన్యాయంగా తీసుకున్నాడో మరలా తిరిగి 4 అంతలుగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎంత మార్పు అండి. ఎప్పుడైతే నీ హృదయంలో కూడా యేసయ్యను కలుసుకోవాలి అనే తలంపు వస్తుందో, నువ్వు నిశ్చయంగా యేసయ్యను కలుసుకోవడమే కాదు, నిశ్చయంగా నీ హృదయంలో మార్పు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ భర్తలు కానీ, నీ బిడ్డలు కానీ, లేకపోతే నీ భార్య కానీ, నీ బంధువుల్లో ఎవరికైనా మారు మనసు, రక్షణ లేని అనుభవాలు ఉన్నాయా? కానీ నీకున్నది ఆశ, వారందరూ సంఘానికి రావాలని. నీ ఆశను బట్టి, నువ్వు సంఘంకి వచ్చేటని బట్టి ఏదో ఒక రోజు యేసయ్య నీ గృహాన్ని దర్శించబోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ గృహాన్ని దర్శిస్తారో, మారు మనసు లేని ఆ బిడ్డలకు, మారు మనసు లేని నీ భర్తకు, మారు మనసు లేని నీ భార్యకు, మారు మనసు లేని నీ బంధువులకు, నీ అన్నదమ్ముల్లో ఒక గొప్ప మారు మనసును మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇలా ఇటు రీతిగా మన బంధువుల్లో, రక్త సంబంధికులు, స్నేహితుల్లో ఇలాంటి గొప్ప మార్పును మనం చూచుదుము గాక. ఇలాంటి మార్పు వారిలో రావాలంటే పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి. ఈరోజు నేను వెతుకుతున్నాం కనుక పూర్ణ హృదయంతో వెతుకుదాం. మన బంధువులకు, మన రక్త సంబంధికులకు, మన అన్నదమ్ములకు, మన కుటుంబానికి రక్షణలోకి నడిపించే బిడ్డలుగా జీవిద్దాం. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నైనా పూర్ణ హృదయంతో వెతికిన యెడల మీరు నన్ను కనుగొంటారని నేను ఇర్మీయా గ్రంథం 29:13 మీరు మాట్లాడి ఉన్నారు. అంత మాత్రమే కాదు నాయన, లూకా సువార్త 19వ అధ్యాయంలో నైనా పుట్టువాడైన జక్కయ్య పరుగున మిమ్మల్ని చూడాలని ఆశ కలిగినప్పుడు ప్రభువా, మీరు జక్కయ్య గృహాన్ని దర్శించడమే కాకుండా నైనా జక్కయ్యలో గొప్ప నైనా నూతనమైన వ్యక్తిని మేము చూడగలిగాం ప్రభా. నీ దర్శనం బట్టి, నువ్వు వారి గృహంలో అడుగు పెట్టడాన్ని బట్టి ఆ గృహానికి గొప్ప వెలుగు వచ్చినది ప్రభా. ఇదిగో ఈయన కూడా అబ్రహాము సంతానమే, ఈయనలో కూడా గొప్ప మార్పు కలిగిందని నీ వాక్యం ద్వారా సెలవిస్తుంది ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగోనైనా మాలో, మా బంధువుల్లో, మా రక్త సంబంధికుల్లో, మా స్నేహితుల్లో, మా అన్నదమ్ముల్లో ప్రభా ఇంకెవరైతే రక్షణ లేదో మేము ఆశ కలిగి ఉన్నాం కనుక వారి రక్షణ పట్ల దేవా మీరు నిశ్చయంగా వారిని దర్శించుదురుగాక. జక్కయ్య గృహాన్ని దర్శించిన రీతిగా నేను ఈ ఉదయకాల సేమన మా బంధువులు,
మా బంధువులు, మా అన్నదమ్ములు, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించుదురుగాక. తద్వారా జక్కయ్యలో వచ్చిన మార్పు మేమెవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నామో ప్రతి ఒక్కరిలో అట్టి మార్పు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నైనా జక్కయ్య పొట్టివాడే కావచ్చు, కానీ నైనా ధనవంతుడు, అంత మాత్రమే కాదు గొప్ప అధికారి, కానీ నాకు ఒక హృదయంలో ఒక వాంఛ ఉన్నది ప్రభా, నిన్ను చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలని. నేను అటు ఆశను నెరవేర్చిన దేవా, జక్కయ్య కోరికను నెరవేర్చిన దేవా, మేము ఎవరి రక్షణ నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నామో ప్రతిరోజు వారందరూ జక్కయ్య వలె మారు మనసు పొందుకుందురుగాక. వారికి కూడా జక్కయ్య వలె మిమ్మల్ని కలుసుకోవాలని ఆశ కలుగునుగాక. నేను అటు రీతిగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, నీవెవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి రక్షణ నిమిత్తమైతే, ఎవరు మారు మనసు నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో, నీకు నాకు ఒక శుభవార్త. ఇదిగో జక్కయ్య గృహాన్ని దర్శించిన రీతిగా నీ ఆసక్తిని బట్టి, నా ఆసక్తిని బట్టి, నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం బట్టి, నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం బట్టి, నీవు హృదయపూర్వకమైన కోరికను బట్టి, నా హృదయపూర్వకమైన కోరికను బట్టి నిశ్చయముగా వారు జక్కయ్య వలె దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. అట్టి సాక్ష్యమును త్వరలో మనము చూచుదుముగాక. ఆమేన్. కనుక ఈ దినము నుంచి నీవేదైతే ప్రార్థన చేసావో, ఎవరు మారు మనసు నిమిత్తమైతే వారు నిశ్చయముగా ఒకరోజు దేవుని మందిరానికి రాబోతున్నారు. జక్కయ్య వలె వారిలో గొప్ప మార్పు రాబోతుంది. హల్లెలూయా. నమ్ము, దీనిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, తప్పకుండా వారు దేవునిలోకి వస్తారు. అది మనం చూస్తాం. హల్లెలూయా. ఈ దినమున నువ్వు బయటకు వెళ్తున్నా, నువ్వు లోపలికి వస్తున్నా, నువ్వు ఆశీర్వదించబడదువుగాక. నీ చేతి పనులు దీవించబడునుగాక. నీవు శోధనలోకి తేక కీడుల నుండి తప్పించబడదువుగాక.